సుమారు 5 సంవత్సరాల క్రితం రాజమౌళి నాన్నగారు ప్రభాస్తో సినిమా తీయాలండి కథ రాయండి. ఎట్లాంటి కథ అన్నాను, మీకు తెలుసు కదా నాకు ఫైట్స్ కావాలి, ఫైట్స్ ఉంటే ఎమోషనల్ కథ రాయండి. అది రాజుల కథ అయ్యింది కాదు. ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. నాతో పాటు ఇంకో కండిషన్ పెట్టాడు, ఐ వాంట్ గ్రే క్యారెక్టర్స్. అడిగిన 3వ రోజో 4వ రోజో చెప్పాను కట్టప్ప గారి క్యారెక్టర్. మహావీరుడి గురించి చెప్పించి ఆ వీరుడు ఎక్కడంటే నేనే చంపేశాను వెన్నుపోటు పొడిచని. బట్ దాంతో ఇంకో కండిషన్ పెట్టాడు, నాకు ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కావాలి, వాళ్ళ కథ నడిపించాలి. అది 2వ రోజో 3వ రోజో ఒక తల్లి తన పసిబిడ్డతో నది దాడుతూ నది పొంగుతూ ఉంటే వేరే దారి లేక చెట్టు కొమ్మలు పట్టుకుని బిడ్డ నది పైకి ఎత్తి తను చచ్చిపోయింది. ఆ సీన్ చెప్పాను. దాని చుట్టూ కథలకు మొదలుపెట్టాను. 3-4 మాసాలు కథ తయారైపోయింది. అద్భుతమైన అందమైన కథల కళ. కానీ ఈ కళ సాకారం చేయడానికి 2 వ్యక్తుల గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఒకటి కథానాయకుడు ప్రభాస్. 4 సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు. ఎన్ని కోట్లు అంకేసుకుంటాడో నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు. సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షతో పనిచేశాడు ప్రభాస్. ఇది నా మాట, నా మాటే శాసనం.